మీ పారావిల్ వెబ్సైట్ తరపు నుంచి ఏమైనా మార్పులు వస్తాయా? ఎందుకంటే ఇప్పుడు 1 year అవుతుంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year అవుతుంది. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కొంతమంది ఎమ్మెల్యేస్ గెలిచిన తర్వాత వర్క్ చేయరు, కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వర్క్ చేస్తారు. వాళ్ళ డేటా కూడా దాంట్లో అప్లోడ్ చేస్తారా? వాళ్ళు గెలిచారా, వాళ్ళు ఓడారా, అది కదండి, వాళ్ళకి వర్క్ చేశారా లేదా అంటే ఇప్పుడు అసలు నేను చెప్తున్నాను సార్, నియోజకవర్గ సెంట్రిక్గా తీసుకున్నప్పుడు అతను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనా, టీడీపీ ఎమ్మెల్యేనా, మీకు నన్ను దాదాపుగా మీడియా వాళ్ళే నేను ఈ పొజిషన్లో ఉన్నాను, దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నన్ను మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. నాకు ఏ పార్టీనో లేకపోతే టీడీపీయా, వైసీపీయా, జనసేన లేకపోతే ఇంకోటి సంబంధం లేదు. ఆ నియోజకవర్గం ప్రజలు, ఆ మండలం ప్రజలు మళ్ళీ అతను గెలిపిద్దాం అనుకుంటున్నారు. ఆ ప్రశ్నకి లేదు, మేము ముక్త కంఠంతో అతనైతే మేము ఈసారి ఓటేయము అంటే అదే రిపోర్ట్లో ఉంటుంది. దాదాపుగా 19 మంది మధ్య, మీకు ఇంకా 2-3 పాయింట్స్ యాడ్ చేస్తాను డేటా వచ్చాక, 19 మంది ఎమ్మెల్యేల మధ్య దాదాపుగా 30% వాళ్ళకున్న ఓట్ బ్యాంకింగ్లో తగ్గుతుంది. అంటే లాస్ట్ టైం ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి 100 ఓట్లు పడ్డాయి అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ 70కి వెళ్ళిపోయాడు అనమాట. అతనికి పడ్డ ఓట్ల గురించి మాట్లాడుతున్నాను. ఈ విధంగా 19 మంది ఉన్నారు. నేను 30% గురించి మాట్లాడుతున్నాను. మరి 25%, 5%, 10% వస్తే ఇంకా ఎంత వేరియేషన్స్ వస్తాయి?